లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మదర్, ఫాదర్, పిల్లలతో రిలేషన్షిప్, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం. మీనరాశి, మీన లగ్నం, లాస్ట్ సైన్ ఇన్ ది న్యాచురల్ జోడియాక్ సైన్ అనమాట. మీనరాశి, మీన లగ్నము, అధిదేవత వచ్చేసి మనకి గురువు రూల్ చేస్తూ ఉంటారు. బేసికలీ వీళ్ళు ఏంటంటే చాలా డ్రీమీ ల్యాండ్ లో ఉంటారనమాట. ఒక రోజ్ టింటెడ్ గ్లాసెస్ వేసుకుంటారు. రోజ్ టింటెడ్ గ్లాసెస్ అని ఎందుకన్నానంటే వీళ్ళు స్వతహాగా హైలీ ఇమోషనల్ పీపుల్ అనమాట. ఎంత ఇమోషనల్ అంటే వీళ్ళకి ప్రేమ పంచాలి, ప్రేమ 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 దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను ప్రేమిస్తుంటాను కాబట్టి అందరు నాలాగే ప్రేమించాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది మీన లగ్నం వాళ్ళకి. సో వీళ్ళు ఒక రోజ్ టింటెడ్ గ్లాసెస్ వేసుకునేసరికి ఏంటంటే ప్రపంచం అంతా కూడా రోజీగా కనబడుతూ ఉంటుంది. బట్ ప్రపంచం అలా ఉండదు. వీ గెట్ టు సీ లాట్ ఆఫ్ క్రూయల్టీ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో వీళ్ళకి ఇది ఒక అవేకనింగ్ లాగా అవుతుంది అనమాట. వెన్ దే స్టార్ట్ టేకింగ్ ఆఫ్ ద రోజ్ టింటెడ్ గ్లాసెస్ వాళ్ళకి అప్పుడు రియాలిటీ కనిపిస్తుంటుంది. ఆ మాయలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ రాహు గనక మీనరాశిలో ఉంటే ఇంకా డేంజరస్గా ఉంటుంది. మీన లగ్నం వాళ్ళకి లగ్నంలో రాహు ఉంటే వాళ్ళు దే విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇర్రెస్పాన్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్ అనమాట. సో అది కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. డ్రీమీ ల్యాండ్లో ఉంటారు, చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తారు. సేమ్ కుంభరాశి లాగానే మీనరాశి వాళ్ళు కూడా హైలీ ఇవాల్వ్డ్ సోల్స్ అనమాట. లాస్ట్ 2 జోడియాక్ సైన్స్ కుంభరాశి అండ్ మీనరాశి ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ జన్మెత్తిన వాళ్ళు ఉంటారనమాట. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు హైలీ ఇవాల్వ్డ్ సోల్స్. కానీ కొద్దిపాటిగా ఇమ్మెచ్యూరిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇమ్మెచ్యూరిటీ ఎక్కడ కనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ మ్యాటర్స్లో కనిపిస్తుంది. సమ్టైమ్స్ దే డోంట్ వాల్యూ రిలేషన్షిప్స్, ఎందుకంటే దే బికమ్ సో కన్జ్యూమ్డ్ అనమాట. వాళ్ళలో వాళ్ళు కన్జ్యూమ్ అయిపోతారు కాబట్టి కొద్దిగా సెల్ఫిష్ నేచర్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ లైఫ్లో ఏంటంటే కొన్ని స్టేజెస్లో మదర్ వల్ల వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మదర్ బికమ్స్ ద బిగ్గెస్ట్ బాధక, వైఫ్ ఆల్సో బికమ్స్ ద బిగ్గెస్ట్ బాధక. ఎందువల్ల అంటే చతుర్థ స్థానం అండ్ సప్తమ స్థానం రెండిటికి అధిదేవత ఇస్ మెర్క్యూరీ, బుధుడు. చతుర్థ స్థానం మనం తల్లి స్థానంగా చెప్పుకుంటాం కాబట్టి తల్లి దగ్గర ఉంటే భార్య దూరం అవుతుంది, భార్య దగ్గర ఉంటే తల్లి దూరం అవుతుంది. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ మేల్స్ ఆల్సో, ఫీమేల్స్ ఆల్సో. మీనరాశి ఫీమేల్స్కి కూడా మదర్ విల్ బికమ్ అ ప్రాబ్లం. ఒకవేళ మదర్తో ఏ రిలేషన్షిప్లో ప్రాబ్లం లేదు అనుకుంటే స్పౌస్తో ప్రాబ్లం వస్తుంది, హస్బెండ్తో ప్రాబ్లం వస్తుంది. హస్బెండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ కంట్రోలింగ్. ఓకే, ఈ కంట్రోలింగ్ ఏ లెవెల్ వరకు అయిపోతుంది అంటే వాళ్ళకు ఒకనొక స్టేజ్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. బికాస్ బాధక, అబ్స్ట్రక్షన్, వాళ్ళకు ఉండే క్రియేటివిటీని, వాళ్ళకు ఉండే స్కిల్ సెట్ని స్పౌజ్ బయటికి ఎక్స్ప్లోర్ చేయనివ్వకుండా ఆపేస్తుంది అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండడము, మీడియా, ఆర్ట్స్, సింగింగ్ కాంపిటీషన్స్, మ్యూజిక్ ఇట్లాంటి వాటిపైన వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కిడ్స్కి సంబంధించి దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ కిడ్స్. ఆ నరిష్మెంట్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇంకొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే స్పౌజ్ the deadliest enemy from past life comes as a spouse. Okay. The worst అనమాట. అసలు ఇంకా మీనరాశి వాళ్ళ రిలేషన్షిప్ మ్యాటర్స్కి వచ్చేసరికి దే విల్ బి సఫరింగ్ ఎ లాట్ మోర్ దెన్ సింహరాశి అండ్ కుంభరాశి ఆర్ కర్కాటక రాశి. మీనరాశి వాళ్ళు చాలా సఫర్ అవుతారు రిలేషన్షిప్ మ్యాటర్స్లో. బికాస్ ఆపోజిట్ సైన్ మెర్క్యూరీ అయిపోయి ఇమ్మెచ్యూర్ పార్ట్నర్ అన్నట్టు, లేకపోతే ప్రాక్టికల్ మనకి కన్యారాశి అవుతుంది ఆపోజిట్ సైన్ మీనరాశి వాళ్ళకి.
వాళ్ళకి చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్పౌజ్ ఉంటారు, చాలా లాజికల్ అండ్ అనలిటికల్ స్పౌజ్ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా స్పౌజ్ నాతో ఫన్ లవింగ్ ఉండాలి, నాతో షాపింగ్ రావాలి, నేను మాల్స్కి వెళ్ళాలి నా వైఫ్తో నా హస్బెండ్తో అని చెప్పి వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. కానీ స్పౌజ్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ అనలిటికల్ ఉంటారు. డూ యూ హ్యావ్ ఫైనాన్సెస్, డూ యూ హ్యావ్ రిసోర్సెస్, ఆర్ వి గోయింగ్ టు స్పెండ్ దిస్ కైండ్ ఆఫ్ మనీ అని చెప్పి వీళ్ళు లెక్కలు అడుగుతారు అనమాట. అండ్ వీళ్ళ ఇమోషన్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ జరిగేసరికి. పంచమ స్థానం క్యాన్సర్ సైన్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎమోషన్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ త్రూగా తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. వైఫ్ ఇంట్లో ఉన్నా కూడా దే విల్ కీప్ గోయింగ్ అరౌండ్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎమోషనల్గా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండడం, లేకపోతే ఏదైనా మూవీ చూసి ఎంజాయ్ చేయడం, లేకపోతే ఆ ఎమోషనల్ కనెక్షన్ కోసము మ్యూజిక్ నేర్చుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట బేసికల్గా. కెరియర్ దగ్గరకు వచ్చేసరికి కూడా వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో దేర్ మెయిన్ ఫోకస్ విల్ బీ మేకింగ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ రిసోర్సెస్. నా ఫ్యామిలీకి నేను వీలైనంత మట్టుకు అన్ని ప్లాన్డ్గా సెట్ చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి. కాకపోతే అండ్ 8th house మనకి స్కార్పియో సైన్కి వచ్చేసరికి భాగ్యస్థానంలో స్కార్పియో సైన్ పడుతుంది కాబట్టి వీళ్ళకి ఒక గురువు వల్ల వీళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ గురువు దొరకడానికి వీళ్ళకి మళ్ళీ టైం పడుతుంది. అంటే ఒక ప్రారంధ కర్మ కంప్లీట్ అయ్యేంత వరకు గురువు లైఫ్లో ఎంటర్ అవ్వరు అనమాట. సో ఎప్పుడైనా ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు, ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పిలిగ్రమ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళకి ఒక అవేకనింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను ఈ లైఫ్ని ఇట్లా నేను లీడ్ చేస్తున్నాను, నేను కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి, కొద్దిగా ఛానలైజ్ చేసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ వీళ్ళకి వచ్చి వాళ్ళు చేంజ్ అవుతారనమాట. సోలో పైసీస్ లగ్నం వాళ్ళు ఉంటే, అంటే మ్యారేజ్ అవ్వని సోలోస్ ఉంటే దే లవ్ టు ట్రావెల్ అ లాట్. వీలైనంత మట్టుకు నార్త్ టు సౌత్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేస్తారనమాట. ఆల్ పిలిగ్రమ్ సెంటర్స్ ప్రొవైడెడ్ వాళ్ళకి గురుబలం ఇంకా బాగుంటే కనుక దే విల్ డూ దట్. కెరియర్కి వచ్చేసరికి ఏంటి అంటే ధనుసు రాశి కెరియర్ హౌస్లో పడుతుంది కాబట్టి 10th హౌస్లో వీళ్ళకి కెరియర్లో కూడా కొద్దిగా రిలీజియస్గా ప్రీస్ట్ లాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండడము, కొద్దిగా ఫిలాసాఫికల్ మైండ్ సెట్గా ఉండడము, కెరియర్లో ఎవరితో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ మ్యారేజ్ మాత్రము చాలా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా క్రియేట్ అవుతాయి. ఒక ఫీమేల్ వల్ల వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మేల్ పైసీస్ అసెండెంట్ ఆర్ పైసీస్ మూన్ సైన్, దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్ విత్. ఎందుకంటే అష్టమ స్థానము తులారాశి అవుతుంది వీళ్ళకి. సో తులారాశికి అధిదేవత శుక్రుడు. అండ్ 3rd house వీళ్ళకి టారస్ అవుతుంది. సో టారస్ 3rd house అండ్ ఇక్కడ శుక్రుడు తులారాశి 8th house కాబట్టి శుక్రుడు బికమ్స్ ద మోస్ట్ మెలిఫిక్ ప్లానెట్ అనమాట. సో వైఫ్, ఒకవేళ వైఫ్ స్పిరిచువల్ వైఫ్ ఉంటే గనక దే విల్ బి ఎక్స్ప్లోరింగ్ మోర్ ఆఫ్ ది మిస్టికల్ సబ్జెక్ట్స్. వైఫ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ మిస్టికల్. అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే వైఫ్ ఉండరు. ఒకవేళ అంత ఎడ్యుకేటెడ్ వైఫ్ లేరు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి రిలేషన్షిప్లో వైఫ్ త్రూగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే దెర్ మైట్ బి సీక్రెట్ అఫేర్స్. ఓకే, అండ్ ఒకవేళ వైఫ్ పయస్ ఉండి ఏ ప్రాబ్లం లేదు వైఫ్ నుంచి అని అనుకుంటే దీస్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు సీక్రెట్ అఫేర్స్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ది హ్యాపీనెస్ ఫ్రమ్ వైఫ్. And they feel that wife is extremely controlling or kind of like critical. నన్ను క్రిటిక్ చేస్తుంది, నన్ను ఇమ్మెచ్యూర్గా చూస్తుంది అనే ఒక మైండ్ సెట్. ఐమ్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ పైసిస్ అసెండెంట్ మేల్స్. సో దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. ఈ వైఫ్, ఈ ఉమెన్ ఎవరైతే ఎంటర్ అవుతారో, థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అవుతారో వాళ్ళ వల్ల స్కాండల్స్ జరిగి వీళ్ళ రిలేషన్షిప్ రూయిన్ అవ్వడం. ఒక లాంగ్ లాస్టింగ్ 20 years 25 years రిలేషన్షిప్ కూడా రూయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ విల్ బికమ్ ద అదర్ ఉమెన్ కమింగ్ ఇన్ టు దేర్ life. Okay. And వీళ్ళు they are also prone for some kind of tantric practices being done on them. ఎందుకంటే that can be done by mother or that can be done by another woman. Okay. So ఇలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. Not every మీనరాశి people will go through this. కొంతమంది ఎవరో ఒకళ్ళు, ఒక 100లో ఒక 10 మంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి కేసెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దశ అంతర్దశలు సరిగ్గా అనుకూలంగా లేకపోయినప్పుడు ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బేసికలీ. మరి పరిహారాలకు వచ్చేసరికి వీళ్ళు త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్కి వెళ్ళి అక్కడ వీలైనంత మట్టుకు వీళ్ళకి శుక్రుడు పాడేయాడు కాబట్టి, శుక్రుడు మెయిన్ మాలిఫిక్ ప్లానెట్ అవుతుంది కాబట్టి
గత జన్మలో స్త్రీకి సంబంధించి ఏవైనా దోషాలు జరుగుంటే, ఎందుకంటే వైఫ్ నేను చెప్పాను స్పెసిఫిక్గా స్పౌజ్, నాట్ ఓన్లీ వైఫ్, ఇక్కడ స్పౌజ్ కలత్రకారకుడు అయిన శుక్రుడు పాడయి కలత్ర స్థానం కూడా పాడవుతుంది కాబట్టి గత జన్మలో వీళ్ళు స్పౌజ్ని రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆ డెడ్లియస్ట్ ఎనిమీ ఇక్కడికి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి రెమెడీ వాళ్ళు త్రయంబకేశ్వర్లు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఫాదర్కి సంబంధించి వీళ్ళకి ప్రారబ్ధ కర్మ ఫాదర్ తోటి కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే నారాయణ నగ్బలి పూజలు ఇవి చేస్తూ ఉంటారు, అవి కూడా చేయించుకోవడం వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సింహరాశి 6th house లో పడుతుంది వీళ్ళకి. సో అక్కడ రవికి సంబంధించి ఇష్యూస్ రాకుండా, ఫాదర్ తోటి ఏ క్లాషెస్ రాకుండా, ఫాదర్ హెల్త్కి సంబంధించి ఇష్యూస్ రాకుండా ఉండడానికి నారాయణ నగ్బలి పూజస్ ఇవి త్రయంబకేశ్వర్లో చేస్తారు కాబట్టి ఆ పూజలు చేయించుకున్నా కూడా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది.